జైత్యాల జిల్లా కలెక్టరేట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేయూత పెన్షన్లపై మీడియా సమావేశం నిర్వహించారు. అర్హులైన వారు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులు పెన్షన్కు అర్హులని తెలిపారు. కళ్ళు గీత, చేనేత కార్మికులు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నూతన పెన్షన్లను ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. జిల్లాలో పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 2,18,202 పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి వారు సుమారు ఈ రోజు ఇంతకుముందు చెప్పినట్టు అంశం పరంగా ఒంటరి మహిళలు కానీ, వితంతు సోదరిమణులకు కానీ, కళ్ళు గీత కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, పైలేరియా బాధితులకు కానీ, దివ్యాంగులకు కానీ, డయాలసిస్లకు కానీ ప్రత్యేకమైనటువంటి రేపు 16వ తారీఖు ఆగస్టు 15 తర్వాత 16 రోజు మన ములుగులో ఈ కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఆ అధికారులకు, ఆ మండల అధికారులకు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ ఆ ఫార్మేట్ లోపల అప్లై చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి అంశం విషయంలో పట్ల జిల్లా మంత్రిగా నేను కానీ, శాసనసభ్యులు కానీ, మా వెల్మ సంక్షేమ చైర్మన్ గారు కానీ, మా జిల్లా కలెక్టర్ గారు కానీ, శాసనసభ విప్పుగా ఉన్నట్టు మా ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం గారు, మా అందరి ప్రజల ప్రభుత్వం తరఫున మేము ప్రజలను మనవి చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఏదైతే చేయూతకు సంబంధించిన పెన్షన్ విషయంలో పట్ల సకాలంలో అప్లై చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ లోపల ప్రతి ఒక్క కుటుంబానికి మరి వయసు పరంగా కూడా మరి సోదరిమణులకు 18 సంవత్సరాలు పైబడ్డ ఒంటరి మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వితంతు సోదరిమణికి 18 సంవత్సరాలు పైబడినటువంటి భర్త చనిపోయినటువంటి సోదరిమణి ఉన్నట్టయితే వారికి ఇవ్వబడుతుంది. కళ్ళు గీత కార్మికులకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత, అదేవిధంగా చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు, ఈ విధంగా పైలేరియా కానీ, దివ్యాంగులకు కానీ, ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన శాఖ మంత్రిగా నేను ప్రత్యేకంగా మా దివ్యాంగుల సోదరులకు, సోదరిమణులకు ఎవరైతే 51% వైకల్యం ఉన్నవారికి, హియరింగ్ అండ్ ఇంప్రూవ్డ్ ఉన్నటువంటి 40% ఉన్నవారికే ఈ దివ్యాంగుల కొత్త పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి మరి ఒక జీవో విడుదల చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా జైత్యాల జిల్లా మీడియా ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజానీకానికి మనవి చేసుకుంటూ, మన రాష్ట్ర ప్రభుత్వంపై మన ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టం ఉన్నా ప్రజలకు ఇచ్చినటువంటి మాట విషయం లోపల ఈరోజు ఒక మెట్టు ముందుకేసి ఇంకా ఇవ్వాల్సినటువంటి పథకాల లోపల మరి రాబోయే 2 సంవత్సరాల 4 నెలల లోపల మరి అవి పూర్తి చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా నేను మనవి చేస్తున్నా. మీ అందరి యొక్క గ్రామాల్లో మీడియా పరంగా మీరు ఉంటారు. ఏదైతే ఈ అర్హత ఉన్న ప్రజలకు అవేర్నెస్ వచ్చే విధంగా మీ సపోర్ట్ కూడా మీ యొక్క ఉండాలని చెప్పి ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఆ మీడియా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేకంగా మరి ఒక మంచి చేయూతకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలకి పెండింగ్ ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనలతో ముందుకెళ్తున్నాడు. మరొకసారి జైత్యాల జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను ముఖ్యమంత్రి గారికి, ఈ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.